ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేర మీ అందరికీ ఈ హోలీ వీక్ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థనతో ఆరాధన ప్రారంభం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మా ఆశ్రయ దుర్గమ విమోచకుడ, సర్వశక్తి కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మా దేవా, గడిచిన పగటి వేళంతా కూడా మీ బలిష్టమైన రెక్కల కాపుదలనిచ్చి సంఘాన్ని ప్రభా ఈ యొక్క పరిశుద్ధ వారములో 4వ దినంలోనికి మమ్మల్ని నడిపించిన గొప్ప దేవుడవు. రావలసిన మా ప్రియులందరినీ తోడుకొని రండి. వచ్చిన మా స్వరాలతో మిమ్మల్ని కీర్తించడానికి, గణపరచడానికి సహాయం చేయండి. ఈ దినాన ప్రభా మీ పక్షాన్ని నిలవనై ఉన్న మీ దాసులను జ్ఞాపకం చేసుకుని సంఘానికి కావలసిన వర్తమానముతో మీరు మాట్లాడగలందులకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఆరాధన అంతా కూడా తండ్రి, ఆది నుండి అంతం వరకు మీకు మహిమకరంగా, చేరే అల్లర్లకు దీవెనకరంగా ఉండునట్లు కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. సాయంకాల ఆరాధనకి వెళ్ళటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 343వ కీర్తన పాడుతూ దేవుని మహింపరుస్తూ ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. Emmanuel.
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఓ ప్రభువా, నా పెదవులను తెరువుము. ఓ దేవా, నాకు సహాయం చెడుకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును దయచేసి కూర్చునండి. ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ వారంలో 4వ దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చదవగా విందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనం నుండి 53వ వచనం వరకు ఉన్న భాగాన్ని కాగితాల స్నేహలత చదవాలని మనవి చేస్తూ ఉన్నాను. స్నేహలత. ఎస్ఎంఎల్జే కాలేజ్ యాజమాన్ వారు నిర్వహించు పరిశుద్ధ వారంలోని పరిశుద్ధ గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము పరిశుద్ధ మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 51వ వచనం నుండి 53వ వచనం వరకు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనం నుండి ప్రారంభం. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి వణకెను, బండలు బ్రద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. దేవుని వాక్యం ఇంత పర్యంతం. ఓ ప్రభువా, మమ్మను కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ వారంలో 4వ దినం నియమ గురువారం యొక్క ఆరాధనలో మనకి దైవ సందేశాన్ని అందించడానికి దైవ సేవకులు జోసఫ్ గారు వారు సిద్ధంగా ఉన్నారు. వారు దైవ సందేశంలోనికి వెళ్ళటగాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 195వ కీర్తన పాడుతూ దేవుని మహింపరుస్తూ వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. 195వ కీర్తన. రెండు పుస్తకాల్లో 365. ఎన్నడుగాంచెదమో యేసుని, ఎన్నడుగాంచెదమో ఎన్నడుగాంచెదమో
ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ 2026 సంవత్సరము ఈ హోలీ వీక్లో మీతో ఉండటానికి దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ప్యారిస్ పాస్టర్ గారు రెవరెండ్ పిల్లి దేవదాస్ గారికి, అదేవిధంగా అడిషనల్ పాస్టర్ గారు రెవరెండ్ పి నానిబాబు గారికి, అసిస్టెంట్ పాస్టర్ రెవరెండ్ కేటీవీ కిరణ్ గారికి, అదేవిధంగా సెక్రటరీ కరస్పాండెంట్ శీలం విద్యాసాగర్ గారికి, మరియు పెద్దలకు, స్త్రీల సమాజానికి, ఇక్కడున్న ఆర్కెస్ట్రా బృందానికి అందరికీ కూడా నేను ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకోబోయే ముందుగా నేను అందించేటువంటి వర్తమానాలన్నీ కూడా లైఫ్ వే మినిస్ట్రీస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. లైఫ్ వే మినిస్ట్రీస్ నిజాంపట్నం అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. అనేకమైన వర్తమానాలు మీరు వినొచ్చు. గత 30 సంవత్సరాలుగా 1996లో నేను పరిచర్యకు వచ్చాను. 30 సంవత్సరాలుగా నేను బైబిల్ని 400 సార్లు కంప్లీట్ చేశాను. నేను 12 దేశాల్లో సువార్త అందించాను. 4 దేశాల్లో బైబిల్కి సంబంధించిన రీసెర్చ్ చేసి 10 పుస్తకాలు రాయటం జరిగింది. ఈ సంవత్సరము మానవ సృష్టి రహస్యం అనేటువంటి ఒక బుక్, కొత్త బుక్ కూడా రాశాము. మీ దగ్గరికి అందుబాటులో ఉంది. ఇవి కాక అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా దేవుని వర్తమానాలు వస్తాయి. మీరు వినాలని మనవి చేస్తున్నాను. అంతేకాకుండా శుభవార్త టీవీలో ప్రతి శనివారము మధ్యాహ్నం 1:30 నుంచి 2 గంటల దాకా వర్తమానం వస్తుంది. మీరు వీక్షించాలి. ప్రస్తుతానికి ప్రకటన గ్రంథాన్ని బోధిస్తూ ఉన్నాము. మీరు విని దీవించబడాలని మనవి చేస్తున్నాం. అంతేకాకుండా ఇశ్రాయేలు దేశం నేను చాలాసార్లు సందర్శించాను. అక్కడ బైబిల్ మీద అనేక విషయాలు రీసెర్చ్ చేశాము. మళ్ళీ ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఇజ్రాయేలు దేశము 11 దినాల బైబిల్ స్టడీకి వెళుతున్నాం. మీరు ఎవరైనా బైబిల్ లోతుగా తెలుసుకోవాలి, ఇంకా బిబ్లికల్ హిస్టారికల్ ప్లేసులు చూడాలి అని మీకెవరికైనా ఉంటే మీరు కూడా మాతో జాయిన్ అవ్వచ్చు. మేము సెప్టెంబర్ నెల 2వ వారంలో ఇజ్రాయేల్ దేశం వెళ్ళటము జరుగుతుంది. స్టడీ టూర్ అన్నమాట. దేవుని సేవకులు కనుక ఎవరైనా ఉంటే మీకు చాలా తక్కువ రేటుకి మీ ఖర్చుల వరకు పెట్టుకుంటే తీసుకెళ్తారు. మీటింగ్ అయిపోయినాక ఎవరన్నా ఉంటే నన్ను కన్సల్ట్ అవ్వచ్చు. వాక్యంలోనికి వెళదాం. దేవుని వాక్యంలో మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనం నుండి మనము ఈరోజు చదువుకుందాము. 51 నుండి. దేవాలయపు తెర పైనుండి కింద వరకు 2గా చినిగెను, భూమి వణిగెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరములు లేచెను. చాలండి. యేసు ప్రభువారు సిలువలో మరణించినప్పుడు ఎక్కడికి వెళ్ళారు, ఏం జరిగింది? యేసు ప్రభువారు సిలువలో మరణించినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఏం జరిగింది అంటే, యేసు ప్రభువారు సిలువలో మరణించినప్పుడు 7 సంభవాలు జరిగినట్టుగా బైబిల్ రికార్డ్ చేసింది. ఈ 7 సంభవాల్లో మనం 5 సంభవాలను ఇప్పుడు చదువుకున్నాం. ఈ మత్తయి సువార్త 27వ అధ్యాయము 51, 52, 53 వచనాల్లో ఈ 5 సంభవాలు జరిగినట్టుగా రాయబడినాయి. ఈ 5 సంభవాల గురించి సమయంలో క్లుప్తంగా చూద్దాం.
మొదట ఏం జరిగిందంటే దేవాలయపు తెర పైనుండి క్రిందికి రెండుగా చినిగిపోయింది. అయితే దేవాలయంలో తెర ఎందుకుంది, ఆ తెర ఎందుకు చినిగింది అంటే ముందు అసలు దేవాలయం ఏంటో మనకు తెలియాలి. పూర్వదినాల్లో అబ్రహాము గారిని దేవుడు తనకున్న ఏకైక కుమారుణ్ణి నేను చూపించు పర్వతం మీదకి తెచ్చి బలి ఇవ్వమని అడిగాడు. ఎప్పుడైతే దేవుడు బలి ఇవ్వమని అబ్రహాము గారిని అడిగాడో అబ్రహాము భక్తుడు ఇస్సాకును బలి ఇవ్వడానికి ఒక కొండ మీదకి, అది కూడా ఏ కొండ, దేవుడు చూపించిన కొండ. దేవుడు ఏ కొండ చూపించాడు? మోరియా పర్వతంగా పిలువబడే కొండని చూపించాడు. ఆ మోరియా పర్వతం మీద ఒక రాయి మీద ఇస్సాకుని బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అదే స్థలములో ఎక్కడైతే ఇస్సాకుని అబ్రహాము గారు బలివ్వాలని ఆశపడ్డాడో, దేవుని ఆజ్ఞ నెరవేర్చడానికి వెళ్ళాడో, అదే స్థలములో క్రీస్తుకు పూర్వము 953 సంవత్సరము భక్తుడైన సొలొమోను గారు దేవాలయాన్ని కట్టారు. దేవునికి ఉన్నటువంటి కట్టబడిన మొదటి దేవాలయం అదే. ఆ దేవాలయం కట్టినప్పుడు దేవాలయములో 3 భాగాలు ఉంటాయి. దేవాలయములో ఉండే 3 భాగాలు ఏంటి అంటే, మొదటి భాగాన్ని ఆవరణము అంటారు. ఆవరణము నుంచి లోపలికి వస్తే పరిశుద్ధ స్థలము అంటారు. పరిశుద్ధ స్థలము నుండి లోపలికి వస్తే అతి పరిశుద్ధ స్థలము అంటారు. దేవాలయముకి కేటాయించబడినటువంటి స్థలం మొత్తం 34 ఎకరాలు. 34 ఎకరాల సైట్ అది. ఈ 34 ఎకరాల స్థలములో సొలొమోను భక్తుడు దేవాలయం కట్టాడు. ఈ దేవాలయంలో ఈ 34 ఎకరాల స్థలం అంతా కూడా దేవుని పరిశుద్ధ స్థలముగా, దేవుడు కోరుకున్న స్థలముగా, దేవుడు నివసించే స్థలముగా పిలువబడుతూ ఉంది. పరిశుద్ధ భూమిగా పిలువబడుతుంది. ఆ పరిశుద్ధ ఆలయములో మొదటి భాగాన్ని ఏమంటారంటే ఆవరణము అంటారు. ఈ ఆవరణములోనికి ఎవరైనా రావచ్చు. ఈ ఆవరణములో 2 వస్తువులు ఉంటాయి. ఏంటి అంటే, ఒకటేమో దహన బలిపీఠం ఉంటుంది, రెండవది గంగాళం ఉంటుంది. దహన బలిపీఠము సమర్పణకు గుర్తు, గంగాళము శుద్ధీకరణకు గుర్తు. దహన బలిపీఠానికి కొలత ఉంది, గంగాళానికి కొలత అనేది లేదు. అసలు ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి గుడారానికి కానీ, పలకలకు కానీ, ఉపకరణాలకు కానీ అన్నిటికీ కొలతలు ఉన్నాయి, కానీ గంగాళానికి కొలతలు లేవు. ఎందుకు గంగాళానికి కొలతలు లేవు అంటే, రక్షణ అనేది కొలతలు లేనటువంటిది. ఇంతమందే రక్షించబడాలి, కొద్దిమందే రక్షించబడాలి, 144,000 రక్షించబడాలి, 50 లక్షలు రక్షించబడాలి, ఇలా లేదు. దేవుని యొక్క మనసు ఏంటంటే, ఎవరు నశించడం దేవునికి ఇష్టం లేదు, అందరూ రక్షించబడాలి. దేవుని రక్షణ సంకల్పం అనేది కొలతలు లేనిది. అందుకని గంగాళానికి కొలతలు అనేవి ఉండవు. మీరు బైబిల్ పరిశీలన చేసుకున్నా అన్నిటికీ కొలతలు ఇచ్చాడు, కానీ గంగాళానికి కొలతలు మాత్రం బైబిల్లో ఇవ్వాల. ఎందుకు ఇవ్వలేదంటే, రక్షణకి కొలత ఏముంది? రక్షణ కొలతలు లేనటువంటిది. అయితే ఈ ఆవరణములో ఒక మనిషి దేవుని యొద్దకు రావాలంటే ముందుగా సమర్పించుకోవాలి, అది దహన బలిపీఠము. ఆ తరువాత ఆ మనిషి శుద్ధీకరణ చేయబడాలి, తనను తాను పరిశుద్ధపరచుకోవాలి, కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి. అదే గంగాళం నేర్పే పాఠం. ఆ తరువాత లోపలికి వస్తాడు.
లోపల స్థలాన్ని పరిశుద్ధ స్థలము అంటారు. ఈ పరిశుద్ధ స్థలములో 3 వస్తువులు ఉంటాయి. మధ్యలో ధూపవేదిక ఉంటుంది, ఒకవైపున దీపవృక్షం ఉంటుంది, మరొక వైపున సన్నిధి రొట్టెల బల్ల. ఈ 3 ఉంటాయి. బయటేమో ఆవరణములో 2 వస్తువులు ఉంటాయి, లోపలికి వస్తే 3 వస్తువులు ఉంటాయి. బయట యొక్క కార్యక్రమం ముగించిన తరువాతే లోపలికి రావాలి. అంటే ఏంటి? ముందు దేవునికి సమర్పించుకొని తన హృదయాన్ని దేవునికి సమర్పించి ఆ తర్వాత పాపము నుండి శుద్ధీకరించబడి ఆ తరువాత మాత్రమే లోపలికి రావాలి. లోపలికి వచ్చినటువంటి ఈ 3 వస్తువులు 3 పాఠాలు నేర్పిస్తాయి. మధ్యలో ధూపవేదిక ఉంటుంది. ధూపవేదిక నేర్పే పాఠం ఏంటంటే ప్రార్థన. సాంబ్రాణి తీసుకొచ్చి ధూపవేదిక మీద వేసినప్పుడు ధూపము ఇలా పైకి లేస్తుంది. ఈ ధూపము ఎలా పైకి వెళుతుందో మన ప్రార్థనలు కూడా ఆ విధంగా దేవుని వైపు వెళ్ళాలని యాజకుడు నిత్యము ప్రార్థన చేస్తుంటాడు. ధూపవేదిక నేర్పే పాఠము ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి. ప్రేయర్ లైఫ్ అనేది ప్రతి ఒక్కరికి వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని ప్రార్థన. తరువాత మరోవైపు సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది. ఈ రొట్టెల బల్ల దేనికి గుర్తంటే జీవాహారము. ఈ రొట్టెల బల్ల మీద ఏం చేస్తారంటే రొట్టెల బల్ల మీద 12 రొట్టెలు పెడతారు. 6 రొట్టెలు ఒక దొంతర, 6 రొట్టెలు ఇంకో దొంతర, 12 రొట్టెలు పెడతారు. ఈ 12 రొట్టెలు ఇశ్రాయేలు 12 గోత్రాలకు గుర్తుగా ఉన్నాయి. ఈ 12 రొట్టెలు కూడా బల్ల మీద ఎలాగుండాలంటే వెచ్చటి రొట్టెలు పెట్టాలి. ఎలాంటి రొట్టెలు పెట్టాలంటే ఏ రొట్టె పెడితే ఆ రొట్టె పెట్టకూడదు. ఫ్రెష్గా ఉన్న రొట్టెలు, అప్పుడే చేసినటువంటి రొట్టెలు. మన భాషలో చెప్పాలి అంటే వేడి వేడిగా ఉన్నటువంటి రొట్టెలు పెట్టాలి. వేడి గనక చల్లారిపోతే ఆ రొట్టెలను తీసివేసి మళ్ళీ వేడి రొట్టెలను పెట్టాలి. ఇది దేనికి గుర్తంటే అనుదిన వాక్యము. వాక్యము ఎలాగుండాలంటే ఫ్రెష్గా ఉండాలి. వాక్యం ఎలాగుండాలంటే ఎప్పుడప్పుడు మన్నా ఎలా ఫ్రెష్గా కురిసిందో దేవుని వాక్యము కూడా సంఘానికి ఫ్రెష్గా అందాలి. కొంతమంది చెప్తారు ఎన్ని రోజులు చూసినా పాడిందే పాట, పాడిందే పాట పాసిపడదు పాత చింతకాయ పచ్చడి అంటారు. అట్లా కాదు. దేవుడు కోరేది ఏంటంటే పారే నీళ్ళు. పారే నీళ్ళు అంటే ఏంటి? ఫ్రెష్ వాటర్. వేడి రొట్టెలు పెట్టాలి. దాని అర్థం ఏంటంటే మనం టిఫిన్ చేస్తానికి పోయాము, టిఫిన్ సెంటర్ ఉంటే ఏమంటాము? అబ్బాయి టిఫిన్ ఏముందంటే ఇడ్లీ ఉందా? ఉంది. వేడిగా ఉందా అంటాం. వేడైతే చల్లైతే ఏమంటే చల్లై తినటం వేరు, వేడి తినటం వేరు. పాచిపోయిన దాన్ని ఎవడో ఇష్టపడ్డో, ఫ్రెష్గా ఉన్న దాన్ని ఇష్టపడతాడు. దేవుడు కూడా ప్రతి దినము నూతనమైన వాక్యము ద్వారా, నూతనమైన మన్నా ద్వారా మనలను పోషిస్తాడు అనడానికి ఈ వెచ్చని రొట్టెలు గుర్తుగా ఉన్నాయి. ఆ తరువాత మన్నా కూడా ఈరోజు మన్నా ఈరోజే, ఈరోజు మన్నా రేపటికి పనికి రాదు. ఒకవేళ ఉన్నా కూడా నిలువబెట్టినా కూడా అది పాచిపోయి తినడానికి పనికిరాదు. ఏ రోజుకి ఆ రోజు దేవుడు నూతనమైన మన్నా ద్వారా మనల్ని పోషిస్తాడంటానికి వెచ్చటి రొట్టెలు అనేవి గుర్తుగా ఉన్నాయి. సంఘానికి కూడా దేవుని బిడ్డలైన మనకు కూడా అనుదినము నూతనమైనటువంటి వాక్యం. అందుకనే మేమేం చేస్తామంటే గంటల తరబడి వాక్యం చదువుతాం. గంటలు, రోజులు
వాక్యములో ఏ మనిషి చూడనటువంటి కోణము, ఏ మనిషి వాక్యములో చేరుకోలేనటువంటి యాంగిల్, ఏ మనిషికి అర్థం కానటువంటి మర్మయుక్తమైనటువంటి విషయాలన్నీ కూడా సంఘానికి తెలియాలి. ఫ్రెష్ మన్నా సంఘానికి అందాలి. అది రొట్టెలు నేర్పే పాఠం. ఇటువైపున దీపవృక్షం ఉంటుంది. ఈ దీపవృక్షము ఎప్పుడూ వెలుగుతూ ఉండాలి. ఇది పరిశుద్ధాత్మకు గుర్తు. ధూపవేదిక ప్రార్థనకి గుర్తు, సన్నిధి రొట్టెల బల్ల అనేది వాక్యానికి గుర్తు, ఈ ఈ దీపస్తంభం అనేది పరిశుద్ధాత్మకు గుర్తు. ఈ 3 అనుభవాలు లేనిదే దేవుని యొద్దకు మనం చేరలేము. ప్రార్థన ఉండాలి, వాక్యము ఉండాలి, పరిశుద్ధాత్మ ఉండాలి. ఈ 3 లేనిదే నెక్స్ట్ లెవెల్కి మనం వెళ్ళలేము. ఇది అయిపోయిన తర్వాత అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలానికి, పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక పెద్ద తెర పెడతారు. పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో తెర ఉంటుంది. 72 మంది 22 రకాల నూలు దారాలతోటి తెరను తయారు చేస్తారు. ఈ తెర కింది నుండి పైకి ఉంటుంది. ఈ తెర చాలా మందంగా ఉంటుంది. ఈ తెర లోపల దేవుని యొక్క మందసం ఉంటుంది. ఏదైతే ప్రత్యక్ష గుడారములో ఉన్నదో, ఆ ప్రత్యక్ష గుడారములో మోషే ద్వారా ఏదైతే ప్రతిష్ఠ చేయబడిందో, ఆ దేవుడు నివసించే దేవుని మందసము అతి పరిశుద్ధ స్థలములో ఉంటుంది. ఈ అతి పరిశుద్ధ స్థలములో అంటే దేవుని దగ్గరికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదు. ఎందుకంటే దేవుని దగ్గరకు వెళ్ళడానికి మన మట్టి శరీరము సరిపోదండి. మోషే భక్తుడు ఒకరోజు దేవుడిని అడిగాడు. దేవుడితో మోషే గారు మాట్లాడుతున్నాడు. మోషే గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకరోజు ఏమడిగాడంటే, అయ్యా నువ్వు నాతో మాట్లాడుతున్నావు, ఒక్కరోజు నిన్ను చూడాలయ్యా అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో నన్ను చూచి ఏ మానవుడు కూడా బ్రతకడు. ఎందుకంటే ఆయన 1,000,000 సూర్యుల ప్రభావము కలిగిన వాడు. 1,000,000 మంది సూర్యులు ఒకేసారి ప్రకాశిస్తే ఎంత లైటింగ్ వచ్చిందో అంత మహిమ కలిగినటువంటి వాడు. మనిషి ఎలా చూస్తాడు? అందుకని మోషేతో దేవుడు చెప్పాడు, నన్ను చూసి ఏ మనిషి బ్రతకడంటే మోషే తక్కువడు కాదు. నిన్ను చూసి ఏ మనిషి బతకడంటున్నావు కదా, చూసి చచ్చిపోతాను అన్నాడు. మోషే గారు అడిగింది ఏంటి అంటే, చూసేటప్పుడు ఏం చావం కదా, చూసినాక చచ్చిపోతాను, చూస్తానని అడిగాడు. అప్పుడు దేవుడు మోషే పట్టుదలను చూసి, అక్కడ ఒక బండ ఉంది బాబు, ఆ బండ సందు ఉంది, ఆ బండ సందులో నిన్ను పెడతాను, పై నుండి నేను వెళ్ళిపోతాను, నా చెయ్యి నిన్ను అడ్డం పెడతాను, వెనక నుండి చూస్తావు కానీ దూరం వెళ్ళినాక నా ముఖం నువ్వు చూడలేవు అన్నాడు. ఇప్పటికి కూడా సీనాయి పర్వతం మీద మోషే గారిని పెట్టినటువంటి ఆ హోల్ ఇప్పుడు కూడా ఉంది. ఆ బండలో మన వాళ్ళందరూ వెళ్ళి కూర్చొని ఫోటోలు దిగి వస్తారు, దేవుడు కనపడ్డాడులేండి. ఆ బండ ఇప్పుడు కూడా ఉంది. అలాగూ మోషే లాంటి భక్తుడే, మోషే గారి పేరు బైబిల్లో 740 సార్లు ఉండింది. అలాంటి గొప్ప భక్తుడే దేవుణ్ణి చూడలేకపోతే మనం ఎలా చూడగలమండి? అందుకని అతి పరిశుద్ధ స్థలానికి, పరిశుద్ధ స్థలానికి మధ్యలో పెద్ద తెరని పెట్టారు. ఈ తెరను పెట్టిన తర్వాత ఏం జరుగుతుందంటే, సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తెర లోపలికి వెళ్ళి ప్రజలందరి బదులుగా వధించబడిన జంతువు యొక్క రక్తాన్ని అక్కడ ఆయన చల్లి వస్తాడు.
యాజకుడు లోపలికి వెళ్తాడు. ఎప్పుడు? సంవత్సరానికి ఒకసారి. దాన్ని ఏమంటారంటే మహావిశ్రాంతి దినము. హీబ్రూ భాషలో యోమ్ కిప్పుర్ అంటారు. యోమ్ కిప్పుర్ అంటే ఏంటి? మహావిశ్రాంతి దినము. బైబిల్లో నుంచి లేవి కాండము 16వ అధ్యాయము 31వ వచనం. లేవి కాండము 16వ అధ్యాయము, అది మీకు మహావిశ్రాంతి దినము, మిమ్ములను మీరు దుఃఖపరుచుకొనవలెను, ఇదే నిత్యమైన కట్టడ. మంచిదండి. లేవి కాండం 23వ అధ్యాయం 26 చదవండి. 23, 26. మరియు మోషేకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను, 7వ నెల 10వ తారీఖున పాప నిమిత్తము ప్రాయశ్చిత్తార్థమైన దినము. సరే వినండి, చెప్తా వినండి. అంటే 7వ నెల 10వ తారీఖు, మన నెలలు కాదు, హీబ్రూ నెలల ప్రకారం 7వ నెల 10వ తారీఖున ప్రధాన యాజకుడు ఒక బలి పశువుని వధించి ఆ రక్తాన్ని తీసుకొని ఈ పరిశుద్ధ స్థలము లోపలికి వెళ్తాడు. ఈ లోపలికి వెళ్ళేటప్పుడు ప్రత్యేకమైనటువంటి వస్త్రాలు వేసుకుంటాడు. ఈ వస్త్రాలకి కింద గంటలు ఉంటాయి, కింద గంటలు కడతారు, నడుముకి తాడు కడతారు. బయట ఉన్న వాళ్ళు తాడు పట్టుకుంటారు. ప్రధాన యాజకుడు లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళి ఆ అతి పరిశుద్ధ స్థలములో ప్రజల పాపాల నిమిత్తం ప్రార్థన చేస్తుంటాడు. ఆ యాజకుడు, ప్రధాన యాజకుని దగ్గర ఏదైనా పాపం గనక ఉంటే ఆయన లోపలే కింద పడి చచ్చిపోతాడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. అప్పుడు లోపల కింద పడి చనిపోయాడు అంటే బ్రతికున్నాడా చనిపోయాడా, తెర లోపల ఉన్నాయని బ్రతికున్నాడో లేదో మనకి ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? గంటలు మోగుతుంటే బ్రతికున్నట్టు, గంటలు ఆగిపోతే ప్రాణం కూడా పోయినట్టు. మళ్ళీ వీళ్ళు తాటానికి లోపల వెళ్ళకూడదు. తాడు ఎడు కట్టారుగా, తాడు పట్టుకొని మెల్లగా బయట లాగుతాడు. అంటే అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళటానికి అంత డేంజర్ అన్నమాట. అయితే ఈ జంతు బలులు అనేవి యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత తొలగించబడ్డాయి. ఎందుకంటే ఈ జంతువుల రక్తము, పశువుల రక్తము మానవుని పాపాన్ని తీసివేయటము సాధ్యము కాదు. వై? ఎందుకు కాదు అంటే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనములో ఉంటుంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపము తీసివేయుట అసాధ్యము. బైబిల్ చెబుతుంది. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు జంతువుల రక్తము పాపము తీసివేయటం సాధ్యం కాదు. మరి సాధ్యం కానప్పుడు ఎందుకు సాధ్యం కాదు అంటే అసలు పాపం చేసేదేమో మనిషి పాపానికి జంతువు రక్తం ఎలా మ్యాచ్ అవుతుంది? మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. మన వాళ్ళు ఎవరికన్నా ఆరోగ్యం బాగోలేదు, హాస్పిటల్ జాయిన్ చేశారు, అర్జెంటుగా బ్లడ్ కావాలంటే డాక్టర్ గారు వచ్చి బ్లడ్ కావాలంటే ఎవరన్నా వెళ్ళి గొర్రెదో మేకదో ఇస్తామంటే ఏమంటారు? సెట్ అవుద్దా? లేదు. మనిషికి మనిషి రక్తమే కావాలి. మనిషి పాపాన్ని కడగాలంటే మనిషి రక్తమే కావాలి. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయుట సాధ్యము కాదు అని రాయబడింది. అందుకని యేసు ప్రభువారు తానే ప్రధాన యాజకుడుగా తన సొంత రక్తము, తన సొంత శిలువలో మరణించినప్పుడు విత్ హిజ్ ఓన్ బ్లడ్, పరిశుద్ధమైనటువంటి రక్తము, తన రక్తాన్ని తీసుకొని ఆయన అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాడు.
హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం. 9వ అధ్యాయము 12వ వచనం. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక ఏమని రాస్తుంది అక్కడ? తన స్వరక్తముతో ఆయన పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించాడు. ఎవరి రక్తంతో? గొర్రె రక్తం కాదు, మేక రక్తం కాదు, తన స్వరక్తముతోటి లోపల ప్రవేశించి ఏం చేశాడంట? ప్రవేశించి ఇప్పుడు 10వ అధ్యాయం 19వ వచనం హెబ్రీ పత్రిక చదవండి. 10వ అధ్యాయం 19. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదయు ఆయన శరీరము అనే తెర ద్వారా ఏర్పరచబడిన మార్గము. ఆగండి, ఏ మార్గం? దేవుడి కాడికి వెళ్ళాలంటే తెర అడ్డం ఉంది. దేవుడి కాడికి వెళ్ళాలంటే కామన్ మ్యాన్ వెళ్ళలేడు. యేసు ప్రభువారు ఏం చేశారు? సిలువలో మరణించడం ద్వారా ఆయన శరీరము అనే తెర చింపి దేవుని దగ్గరికి మానవుడు వెళ్ళటానికి నేరుగా డైరెక్ట్ యాక్సెస్. ఇప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళాలంటే రికమెండేషన్ అక్కర్లేదు. ఇప్పుడు ఎవరైనా సరే దేవుని యొద్ద వెళ్ళటానికి యేసుక్రీస్తు ద్వారా ఒక మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకనే అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు రాలేడని ప్రపంచంలో సవాలుకరమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభు తెర చింపాడంటే అర్థం ఏంటి? ఆ తెర ఎందుకు చినిగిపోయింది? యేసయ్య లోపలికి వెళ్ళాడు, ఏ అధికారంతో వెళ్ళాడు? ప్రధాన యాజకుడుగా వెళ్ళాడు. ఏ బలితో వెళ్ళాడు? ఆయనే బలిగా అర్పించుకొని వెళ్ళాడు. ఏ రక్తం కార్చబడింది? యేసు రక్తము కార్చబడింది. ఇక గొర్రెల మేకల బలులతో పనేమి లేదు. ఇక రక్షణ సర్వలోకానికి వచ్చేసింది. అందుకని యేసయ్య చేసిన ఫస్ట్ పని ఏందయ్యా అంటే తెర చినిగిపోయింది. తెరను చింపాడు. అంటే తెర అంటే ఏం తెర? ఆయన శరీరం అనే తెర. ఆ తెర జరగడం వల్ల ఏమైంది? దేవుడు బయలుపరచబడ్డాడు. నేరుగా దేవునికి మనకి మధ్యలో యాక్సెస్. అందరి దగ్గర ఇప్పుడు బైబిల్ ఉంది. అందరూ ప్రార్థన చేయొచ్చు, అందరూ దర్శనం చూడొచ్చు, అందరికీ పరలోకం. ఈ మార్గాన్ని యేసు ప్రభు ఏర్పాటు చేశాడు. అది తెర జరిగింది. ఆ తరువాత ఉన్న విషయాలు మీకు అర్థం కావాలి అంటే కొంత బేస్ ఉండాలి, పునాది ఉండాలి. అదేంటి పాస్టర్ గారు, ఇంత సీనియర్ విశ్వాసులు మాకు పునాది అంటారు ఏందని మీరు అనొద్దు. మీకు వాక్యం చాలా తెలుసు, ఎంతో అనుభవం కలిగిన వాళ్ళు. నేను గుంటూరులో ఉన్న ప్యారిష్లో కూడా వాక్యం చెప్పాను. దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. కొన్ని వేల మంది మధ్యలో నేను చెప్పాను కదా, 12 దేశాల్లో సువార్త చెప్పాను. అయితే నాకు ఇక్కడ నచ్చిన విషయం ఏంటంటే, మీ అంత డిసిప్లిన్ నేను ఫారిన్లో కూడా చూడలా. మిమ్మల్ని అభినందిస్తున్న ఆ విషయంలో. చాలా సంఘాలు చూస్తాను నేను, వేల సంఘాలు చూశాను, కానీ మీ అంత డిసిప్లిన్ నేను ఎక్కడ చూడలా. మీరు ఎంత టైంకి వచ్చారు, టైం క్లోజ్ చేస్తున్నారు. సేవకులు కూడా ఎంతో బ్యూటిఫుల్గా నడిపిస్తున్నారు. అది గొప్ప ధన్యత. ఇది గ్రేట్ బ్లెస్సింగ్ అన్నమాట. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఒక చిన్న పునాది అనేది అందరికీ తెలియాలి. అది నేను టైం లేదు, చాలా స్పీడ్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. స్పీడ్గా చెప్పడానికి మీరు క్యాచ్ చేయాలి. ఓకే? బైబిల్ ప్రకారము 3 లోకాలు ఉన్నట్టుగా బైబిల్ చెబుతుంది. అంటే నేను చెప్పే ఈ విషయం కనుక అర్థం కాకపోతే మీకు బైబిల్ వాక్యం అర్థం కాదు. 100 సార్లు చదివినా మీకు ఎక్కదు, 100 మంది సేవకులు చెప్పినా మీకు ఎక్కదు. ఇది తెలియాలి. ఎన్ని లోకాలు ఉన్నాయంటే 3 లోకాలు ఉన్నాయని బైబిల్ చెబుతుంది. అంతే కదా. అందరూ 3 లోకాలు తిరిగినా ఇలాంటి వాడు దొరకడు అంటాడు.
ఎన్ని లోకాలు ఉన్నాయని? 3 లోకాలు. పైన ఉన్నది పరలోకం, మధ్యలో ఉన్నది భూలోకం, కింద ఉన్నది పాతాళ లోకం. పరలోకంలో దేవుడు ఉంటాడు, దేవదూతలు ఉంటారు. మధ్యలో ఉన్న భూలోకంలో మనుషులు ఉంటాం. పాతాళ లోకంలో చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. ఇది 3 లోకాల విషయం. అయితే ఆకాశాలు 3 ఉన్నాయి. మొదటి ఆకాశము, రెండో ఆకాశము, మూడో ఆకాశం. మొదటి ఆకాశాన్ని అట్మాస్ఫియర్ అంటారు, వాతావరణం. భూమికి 500 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది మొదటి ఆకాశం. ఇది దాటిన తర్వాత రెండో ఆకాశం ఉండిద్ది. దీంట్లో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉంటాయి. దీనినే గ్యాలక్సీ అంటారు. రెండో ఆకాశం దాటినాక మూడో ఆకాశం ఉంటుంది. దీనినే పరదైసు అంటారు. మొదటి ఆకాశము వాతావరణం, రెండో ఆకాశము సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్యాలక్సీ. మూడో ఆకాశము పరదైసు, మూడో ఆకాశం అది. అయితే ఈ 3 గుర్తుపెట్టుకోండి. కింద పాతాళ లోకంలో 4 పార్ట్లు ఉంటాయి. మళ్ళీ పాతాళ లోకం ఒకటే, అందులో పార్ట్లు మాత్రం 4 ఉంటాయి. మొదటి దాన్ని పాతాళము అంటారు. ఈ పాతాళంలో పాపులు ఉంటారు. రెండో దాన్ని చెర అంటారు. చెరలో నీతిమంతులు ఉంటారు. మూడో దాన్ని అగాధం అంటారు. అగాధం సాతాను వాని దూతల కోసం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనంలో ఆయన సిద్ధపరిచాడు. నాలుగో దాన్ని కటిక చీకటి కలిగిన బెలము అంటారు. 2 పేతురు 2:4లో ఉంటుంది. పూర్వము పాపము చేసిన దేవదూతలను దేవుడు ఇక్కడ బంధించాడు. నేను స్పీడ్గా చెప్పినట్టున్నాను, మళ్ళీ ఒకసారి. 4 భాగాలు ఉంటాయి పాతాళంలో. పాతాళ లోకంలో 4 భాగాలు ఉంటాయి. దీన్ని షియోల్ అంటారు హీబ్రూలో. ఈ 4 భాగాలు ఉంటాయి. పాతాళములో పాపులు ఉంటారు. ఆదాము దగ్గర నుండి నేటి వరకు చచ్చిపోయిన పాపులందరూ అక్కడే ఉంటారు. రెండోది చెర. చెరలో ఎవరుంటారంటే ఆదాము దగ్గర నుండి యేసయ్య దాకా ఉన్న చనిపోయిన నీతిమంతులు. అబ్రహాం గారు కానీ, నోవాహు కానీ, దావీదు కానీ, ఇది నీతిమంతులే ఉంటారు. పరలోకం ఎవరు పోరు. మూడో భాగం ఏంటంటే అగాధము. ఇది 1000 ఏండ్ల పరిపాలనకు ముందు సాతాన్ని బంధించి మోతేస్తారు అగాధంలో. 4వ పార్ట్ ఏంటంటే కటిక చీకటి కలిగిన బిలము, టాటారస్ అంటారు. ఇందులో ఎవరంటే పాపము చేసిన దేవదూతలు ఉంటారు. లూసిఫర్ కాదు, తోసివేయబడిన దూతలు కాదు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, లూసిఫర్ని కానీ లూసిఫర్ దూతలను కానీ ఇంతవరకు దేవుడు బంధించలా. లూసిఫర్ని బంధించాడా? లే. వాడు ఇప్పుడు కూడా తిరుగుతున్నాడు. వేరే పాపము చేసినటువంటి మృతుల లోకం అనే బుక్ రాశాను, మీకు కావాలంటే అందులో చూడండి. మానవ జీవితం ఇంకో బుక్ ఉంది, అందులో ఇవన్నీ రాశాను. ఈ పాపం చేసిన పర్టికులర్ కొంతమంది దూతలను మాత్రమే అక్కడ బంధించాడు. ఈ పాతాళంలో 4 ప్లేసులు ఉంటాయి. అయితే ఈ భూమి మీద ఎవరు చనిపోయినా, ఏ మనిషి చనిపోయినా, పాప అయితే పాతాళం, నీతిమంతుడైతే చెర. అది బాగా బ్లైండ్గా ఉండాలి మనలో. పాపి చచ్చిపోయాడా, వాడు ఎవరన్నా కావచ్చు, పాతాళంకి వెళ్తాడు. నీతిమంతుడు చచ్చిపోయాడా, చెరలోకి వెళ్తాడు. అందులో ఏ సందేహము లేదు. మనం భూమి మీద ఏం చేసినా, ఇప్పుడు బేదవాడైన లాజరు చనిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహామును, అదే చెర అంటే. అబ్రహాము, బులుసుమపు అబ్రహాం అన్నదే చెర. అక్కడికి వెళ్ళాడు, ప్రెజెంట్ అంటారు. మరి ధనవంతుడు అడిగి వెళ్ళాడు, పాతాళంకి వెళ్ళి యాతన పడుతున్నాడు. ఈ 2 ఇది కాన్సెప్ట్. మీకేం చెప్పాను? 3 లోకాలు ఉన్నాయని చెప్పా, 3 ఆకాశాలు ఉన్నాయని చెప్పా, పాతాళ లోకంలో 4 భాగాలు ఉన్నాయని చెప్పాను. ఇదంతా మైండ్లో ఉండాలి. ఇదే మాకు బాగా గుర్తుండాలి. ఇది గుర్తుంటే ప్రకటన గ్రంథం అంతా కూడా ఈజీగా అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం. సరే, అంతా బాగుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు శిలువలో మరణించాడు. మొదటి జరిగిన సంభవము తెర 2గా చునిగింది. డైరెక్ట్గా దేవుణ్ణి పరిచయము చేశాడు. 1. మరి ఇప్పుడు ఆయన చనిపోయినటువంటి వాళ్ళందరూ లెక్క ప్రకారం ఎక్కడికి వెళ్ళాలి? మృతుల లోకానికి వెళ్ళాల్సిందే. చనిపోయిన వాళ్ళు ఎవరైనప్పటికి కూడా, యేసయ్య అయినప్పుడు కూడా భూమి మీద మానవుడిగా పుట్టాడు, మానవుడిగా జీవించాడు, మానవుడిగా చనిపోయాడు కనుక ఆయన కూడా మృతుల లోకానికి వెళ్ళాలి, పాతాళ లోకానికి వెళ్ళాలి. అందులో ఏ భాగానికి వెళ్ళాడు?
చెర అనే భాగానికి వెళ్ళాడు. ఓకే, ఈ చెరలోనికి వెళ్ళిన వాడు ఎవడో బయటికి రాడు. ఎందుకంటే చనిపోయిన తరువాత చెరలోకి వెళ్ళి రావాలి అంటే ఆ వ్యక్తి పాపము లేనివాడై ఉండాలి, మరణాన్ని గెలిచిన వాడై ఉండాలి. చెరలోకి ఒకళ్ళు వెళ్ళారు, ఆ మనిషి దగ్గర పాపం ఉందనుకో ఇంక రాలేడు. ధర్మశాస్త్రానికి ఉన్నటువంటి బలం ఏంటంటే పాపం. పాపము నీ దగ్గర ఉందనుకో ఇంక నువ్వు పాతాళంకి వెళ్ళి రాలేవు, చెరలోకి వెళ్ళి రాలేవు. కానీ యేసు ప్రభువారు చెరలోకి వెళ్ళి ఆయన దగ్గర పాపము లేదు గనక ఆయన ఏం చేశాడంటే, పాపము లేదు గనక అందరూ, ప్రతి ఒక్కరూ మరణం దగ్గర ఓడిపోయారు. కానీ యేసయ్య దగ్గర మరణమే ఓడిపోయింది. మరణం ఓడిపోయింది. ఇక చెరలోకి వెళ్ళిపోయాడు. చెరలో ఉన్న వాళ్ళందరినీ వెంట పెట్టుకొని పైకొచ్చి పరదైసులో కూర్చోబెట్టాడంట. ఇక చెరలో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఆయన వెంట చెరలేదు, ఇంక ఇప్పుడు చెరలేదు. ఇప్పుడు ఈ చెరలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆయన ఎక్కడ కూర్చోబెట్టాడంటే పరదైసులో పైన కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఎవరైనా చనిపోతే, పాపులు చనిపోతే పాతాళమే వెళ్తారు. నీతిమంతుడు చనిపోతే, ప్రభువు నమ్మిన బిడ్డ చనిపోతే నేరుగా పరదేశికి వెళ్తారు. అందుకని యేసయ్య సిలువలో దొంగతో ఏమన్నాడు? నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. పరదైసులో అడుగుపెట్టినటువంటి మొట్టమొదటి న్యూ టెస్టమెంట్ బిలీవర్ ఎవరంటే సిలువలో దొంగ. కొత్త నిబంధన సంబంధించిన మొదటి వ్యక్తి ఎవరంటే సిలువలో దొంగ, పరదైసులో మొదటి వ్యక్తి. ఇప్పుడు చెరలో ఎవరు కూడా లేరు. యేసుక్రీస్తు వారు మరి చనిపోయినప్పుడు జరిగిన 3 సంభవాలు, ఒకటేం తెర జనిగింది, అంతవరకు ఓకే. రెండోది ఏం జరిగిందంటండి, భూమి వణికింది. భూమి ఎందుకు వణికింది? భూమి లోపల ఇవన్నీ జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి? భూమి లోపల చెర ఖాళీ అయిపోతుంది. భూమి లోపల ఎన్నో దైవిక కార్యాలు జరుగుతున్నాయి కనుక దేవుడు అక్కడికి వెళ్ళాడు కనుక భూమి వణికింది. ఎక్కడైతే దేవుని సన్నిధి ఉండిద్దో, ఆయన సీనాయి కొండ మీద అడుగు పెడితే సీనాయి కొండ ఏమైంది? బద్దలైపోయింది. ఈనాటికి కూడా మీరు యెరూషలేము వెళ్ళినోళ్ళు, ఈజిప్ట్ వెళ్ళినోళ్ళు ఉంటే సీనాయి కొండ ఇప్పుడు కూడా రాళ్ల ముక్కలే పైన. మీకు బైబిల్లో చూపిస్తాను, వాక్యం చూపిస్తాను చూడండి. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనం. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం. కాస్త గట్టి చదవాలి, నాకు కూడా వినపడాలి. ఆగండి. ఏలియాని దేవుడు సీనాయి కొండకి వెళ్ళి వెళ్ళమన్నాడు. ఏలియా వెళ్ళిపోయిన తర్వాత యెహోవా అక్కడికి వచ్చాడు. అంటే దేవుడు, ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సముఖం, దేవుని సన్నిధి అక్కడికి వచ్చింది. రాగానే ఏం జరిగిందమ్మా? యెహోవా వైపున సంచరింపగా బలమైన పెనుగాలి వీచెను. తర్వాత యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయను, శిలలు అంటే బండలు బద్దలవటం అంటే ఏంటి? శిలలు చిన్న భిన్నం. యేసయ్య పాతాళములు అడుగుపెట్టాడు కనుక, ఈ యేసయ్య చెరలో అడుగుపెట్టాడు కనుక బండలు బద్దలైనవి, భూకంపం అనేది వచ్చింది. ఓకే, ఆ తరువాత సమాధులు తెరవబడెను. సమాధులు తెరవబట్టం ఏంటి? సమాధుల్లో ఎవరైనా ఉంటారా అంటే ఇక్కడ సమాధులు తెరవబడటం కాదండి, మృతుల లోకము తెరవబడింది. యేసయ్య చనిపోయినప్పుడు ఆయన మృతుల లోకానికి వెళ్ళాడు గనుక మృతుల లోకం ఆయన తెరిచాడు. ఎందుకంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనములో ఏముంటుందంటే, మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి అన్నాడు. అంతకుముందు ఎవరు? యేసయ్య దగ్గర లేవు.
అవి ఎప్పుడు వచ్చినాయి అంటే ఆయన చెరలోకి వెళ్ళినప్పుడు పాపము లేనివాడు గనుక అక్కడ ఉన్నటువంటి దూతను ఓడించి సాతాను ప్రభావాన్ని తొలగించి ఆ పాతాళపు తాళం ఈయన దగ్గర ఉంది. మీరు కనుక సమూయేలు కాలాన్ని చూస్తే సమూయేలు గారు చచ్చిపోయినప్పుడు ఒక మంత్రగత్తె సమూయేలుని పైకి పిలిచిద్ది. చాలామంది అనుకుంటారు హౌ ఇట్ ఈజ్ పాసిబుల్, అంత పెద్ద భక్తుడిని ఒక సోది చెప్పేటువంటి బయటికి పిలవటం ఏంటంటే అప్పుడు తాళాలు యేసయ్య దగ్గర లేవు. ఆ రోజుల్లో ఆ మంత్రగత్తె పిలిచినప్పుడు సమూయేలే వస్తాడు. కారణం ఏంటంటే తాళం యేసయ్య స్వాధీనంలో లేదు. కానీ ఈ రోజుల్లో పాతాళం నుంచి ఎవ్వడు రావడానికి వీలు. ఎందుకని? తాళం యేసయ్య దగ్గర ఉంది. ఇప్పుడు ఎవరైనా చనిపోతే పైకైతే పరదేశికి వెళ్తారు, పాప అయితే పాతాళానికి వెళ్తారు. ఇప్పుడు ఇవన్నీ వరుసగా జరిగినాయి. మొదటేం తెర జరిగింది. తెర జరిగినప్పుడు యేసయ్య అక్కడికి వచ్చాడు దేవాలయంలోకి. రెండోది భూమి వణికింది, ఎందుకు? భూమిలోకి వెళ్ళాడు. మూడోది బండల బద్దలైనవి. నాలుగోది సమాధులు తెరవబడినాయి. సమాధులు తెరవబడటం అంటే ఆ మృతుల లోకం తెరవబడిందని. నిద్రించిన అనేకులు బయటకు వచ్చారు. అంటే నిద్రించిన అనేకులు ఎవరు బయటకు వచ్చారు? అందరూ కాదు, చెరలో ఉన్నవారు మాత్రమే బయటికి వచ్చి పరిశుద్ధ పట్టణములో ఆగి అనేకులకు కనపడ్డారని రాయబడింది. అనేకులకు ఎందుకు కనపడ్డారు? వీళ్ళు భూమిలో నుండి పైకి వచ్చినాక డైరెక్ట్గా పరదేశికి వెళ్ళేటప్పుడు యేసయ్య ఆగాడు. యేసయ్య ఎందుకు ఆగాడు? మగ్దలేని మరియ వెయిట్ చేస్తుంది అక్కడ. ఆ మగ్దలేని మరియతో మాట్లాడటం కోసం యేసయ్య ఆగేసరికే వీళ్ళందరూ అన్నారు, ప్రభువా మేము చానాళ్ళు అవుతుంది యెరూషలేములోకి వెళ్ళి, ఒక్కసారి అలా తిరిగి వస్తామని అడిగారు. సరే పోయిరండి అని చెప్పాడు. వీళ్ళు వెళ్ళిపోయారు. చచ్చిపోయిన వాళ్ళు కనుక బతికిన వాళ్ళ మధ్యలోకి వెళ్తే బతికిన వాళ్ళు చేస్తారు. చచ్చిపోయినోడు బతికినోళ్ళ మధ్యలోకి వస్తే బతికినోడు చేస్తాడు. అందుకని యేసుప్రభు బాబు మీరు పెద్ద డేంజర్ చేసేటట్టున్నారు, వచ్చేయండి అని చెప్పి కాసేపే మళ్ళీ వెంటనే వచ్చి పరదేశికి వెళ్ళిపోయాడు. ఇవన్నీ వరుసగా యేసు చనిపోయినప్పుడు జరిగినటువంటి సంభవాలు. ఇప్పుడు మనము ఎవరమైనా చనిపోతే డైరెక్ట్గా పరదేశుకి వెళ్ళిపోతాము. ఆ పరదేశుకి మనల్ని తీసుకెళ్ళేది ఎవరంటే యేసు రక్తము. యోహాను 1:7 అదే కదా అనింది. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. అంతకుముందు జంతువుల రక్తం బదులుగా యేసు రక్తం మనకిచ్చాడు. ఇది ఏంటంటే మనము యేసులో ఐక్యపడటం. కమ్యూనియన్ అంటే కమ్ అండ్ యూనియన్ విత్ గాడ్. మనము వచ్చి దేవునితో ఐక్యపడాలి. నా యందు మీరు, మీ యందు నేను నిలిచి ఉండాలి. అది దేవుని సంకల్పము. అలా మనము జీవించుదుముగాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ పరిశుద్ధ వారములో ఇదిగో నిజంగా ప్రభువా, మా అందరి కొరకు పరిశుద్ధ రక్తాన్ని తీసుకొని మీరు అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించారు. మా పాపాలను విడిపించి అయ్యా ఇక బలులతో పని లేకుండా మా అందరి బదులుగా మీరు మరణించి పాతాళ లోకానికి వెళ్ళి పాతాళంలో చెరను కూడా తొలగించి ఆ చెర నుండి మమ్మల్ని విడిపించి నేరుగా పరదేశుని మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాలోను, మేము మీలోను ఐక్యపరచబడి ఉండే భాగ్యము మా జీవితాంతం అనుగ్రహించమని యేసు ప్రభువారి పేరిట ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండును గాక. బలి నీకు ఇష్టము మరియు దైవ బలులు విరిగిన
దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనకి దైవ సందేశాన్ని అందించిన వారు జోసెఫ్ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి కొన్ని ప్రకటనలు గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. కాగితాల ఆనందరాజు గారు, మాధవి గారు ఆనందపేట వాస్తవ్యులు జనరేటర్ కొరకు 3,000 రూపాయలు ఇచ్చారు. కాగితాల అశోక్ స్నేహలత ఆనందపేట వాస్తవ్యులు కుర్చీల నిమిత్తం 2,000 రూపాయలు ఇచ్చారు. కాకి జయరావు గారి భార్య జమాయిమ్మ గారు జ్ఞాపకార్థం కుమార్తె సునందన 3 బాటిల్స్ ద్రాక్షారసం ఇచ్చారు. పి రాము లక్ష్మణ్ జాయ్ దీక్షిత మరి 2,000 రూపాయలు కుర్చీల నిమిత్తం ఇచ్చారు. కటకం ఇందిరా గారు ఎల్బిఎస్ నగర్ వాస్తవ్యులు జనరేటర్ కొరకు 2,000 రూపాయలు ఇచ్చారు. బెజ్జం నాగేశ్వరరావు గారి కుటుంబం వాసు సుకన్య వారి 3 బిడలు ఐక్యనగర్ వాస్తవ్యులు జనరేటర్ కొరకు 3,000 రూపాయలు ఇచ్చారు. మల్లెల ఇస్రాయేల్ గారు కుటుంబం వారి సతీమణి కీర్తిశేషులు మల్లెల మాణిక్యమ్మ గారు జ్ఞాపకార్థం కుమారుడు మల్లెల విజయ్ కుమార్ గారు హారిస్పేట వాస్తవ్యులు మరి 50 కుర్చీలు వారు దేవాలయానికి ఇచ్చారు. గొర్రెముచ్చు నాగయ్య గారి యొక్క జ్ఞాపకార్థం వారి కుమారుడు గొర్రెముచ్చు ఇజ్రాయేల్ గారు గాంధీనగర్ వాస్తవ్యులు 25 కుర్చీలు ఇచ్చారు. కీర్తిశేషులు తెలగతోటి నాగభూషణ్ రావు గారి జ్ఞాపకార్థం భార్య దీనమ్మ గారు వుడ్నగర్ వాస్తవ్యులు 20 కుర్చీలు ఇచ్చారు. అదేవిధంగా మరి రేపు గుడ్ ఫ్రైడే ఆరాధనను పురస్కరించుకొని మరి మజ్జిగ ఏర్పాటుని మన సెంట్ మార్క్స్ యూత్ బిడ్డలు ఏర్పాటు చేస్తున్నారు. దాని నిమిత్తమై జీవీఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ ప్రదీప్ రత్న గారు అలాగే మేడం గారు వారి కుటుంబం మజ్జిగ నిమిత్తమై 5,000 రూపాయలు ఇచ్చారు. బిక్కి శ్యామల గారు జవహర్ నగర్ వాస్తవ్యులు 5 బాటిల్స్ ద్రాక్ష రసం ఇచ్చారు. వీరందరూ కూడా మరి కమ్యూనియన్ కొరకు కానీ జనరేటర్ కొరకు కానీ చైర్స్ కొరకు కానీ ఇచ్చినటువంటి వారు వీరందరికీ కూడా ప్రభు పేరట శుభాలు తెలియజేస్తున్నాను, వందనాలు తెలియజేస్తున్నా. ద్రాక్ష రసం బాటిల్స్ ఇవ్వద్దు, ఎందుకంటే సంవత్సరానికి సరిపడ వచ్చాయి. అది మినిమం 3 months 4 months ఉంటుంది, ఎక్స్పైర్ అయిపోతాయి, వేస్ట్ అయిపోతాయి, సరిపోతాయి, ఇక తీసుకురావద్దని మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈస్టర్ ఫెస్టివల్ రోజు ఈస్టర్ సండే రోజు బాప్తీసం తీసుకోవాలనుకునేటువంటి వారికి బాప్తీసాలు ఇవ్వబడతాయి. ఈ విషయాన్ని గమనించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. విశేషముగా రేపటి దినాన మహాశుక్రవారం గుడ్ ఫ్రైడే ఆరాధన ఉదయం 11 గంటలకి ప్రారంభించబడి 3 గంటల వరకు ఉంటుంది. 7 మాటల ధ్యానాన్ని మరి పాస్టర్ గారు రెవరెండ్స్ మాట్లాడతారు. వాక్యం చదివేవారు వాక్యం కొరకు ప్రార్థించేవారు ముందు వరుసల్లోనే ఉండాలి. మీరు చివరుండి అనౌన్స్ చేసిన తర్వాత టైము తీసుకోకుండా, మీకు గత ఆదివారమే గుడ్ ఫ్రైడే అలాగే ఈస్టర్ షెడ్యూల్ ఇవ్వబడ్డాయి, పాంప్లెట్స్ మీ చేతుల్లో ఉన్నాయి కనుక ఎవరు వాక్యం చదవడానికి ఎవరు ప్రార్థించడానికి ఏర్పాటు చేయబడ్డారో వారందరూ కూడా వీలైనంత వరకు ముందు కూర్చోవడానికి ప్రయత్నించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా కొన్ని అనౌన్స్మెంట్స్ ఉంటే రేపు తెలియజేస్తాం, ఈ విషయాన్ని గమనించాలి. చివరి ప్రార్థన ప్రభు ప్రార్థన దీవెన అనంతరం కమ్యూనియన్ ఆరాధనలోకి వెళతాం. అయితే గమనించండి, కమ్యూనియన్ ఆరాధన ఈరోజు గత మరి ఫామ్ సండే రోజు ఎవరైతే బాప్తీసాలు తీసుకొని కన్ఫర్మేషన్ పొందారో వాళ్ళు ముందు వరుసలో కూర్చున్నారు. పురుషులు స్త్రీలు వీళ్ళకి ఇచ్చిన తర్వాతనే కాంగ్రిగేషను మరి కమ్యూనియన్ సర్వీస్లో పాల్గొనవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఈ విషయాలు గమనించవలసిందిగా మనవి. మరి మోకరించగలిగిన వారు మోకరించండి, అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థింతుము. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన మహోన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వెలలేని స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ వారములోని ఈ యొక్క నియమ గురువారములోనికి ప్రభా యావది సంఘాన్ని సిద్ధపరిచి మీ సన్నిధిలోనికి తీసుకుని వచ్చారు. మీ దాసులను మీ పక్షంగా నిలువబెట్టుకుని మాట్లాడిన వాక్యము కొరకై మీ కృతజ్ఞతలు.
విత్తబడిన వాక్యము ప్రతి బిడ్డ జీవితంలో నీరు కట్టి ఫలించుటకై వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి జీవించడానికి కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో తలలు ఉంచినటువంటి మా సంఘ ప్రియులందరి కొరకై పేరు పేరున ప్రార్థిస్తూ ఉన్నాం. మా సెయింట్ మార్క్స్ దేవాలయం కలిగి ఉన్నటువంటి కుటుంబాలను మీరు దీవించండి. సండే స్కూల్ బిడ్డలు, అదే రీతిగా యవనస్తులు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు, ఇంతకాలము బిడ్డలు వారి వారి పనుల్లో, ఉద్యోగాలు, వ్యాపారము సకలములు కృప చూపించిన దేవుడువు. చదువుచున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. మరి దినముతో 10వ తరగతి పరీక్షలు చక్కగా విజయవంతంగా ముగించుకున్నటువంటి విద్యార్థుల కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంటర్మీడియట్ 10వ తరగతి రిజల్ట్స్ కొరకై బిడ్డలు ఎదురు చూస్తూ ఉండగా ప్రభా ఊహించలేనటువంటి గొప్ప ఉత్తీర్ణతను వారి జీవితాలకు ఇచ్చి సంతోషంగా మీ సన్నిధిలో మీకు కృతజ్ఞతలు చెల్లించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అవసరతలో ఉన్నటువంటి బిడ్డల అవసరతలు తీర్చండి. సంఘంలో ఉన్నటువంటి గర్భిణీలు, బాలింతలకు కావలసిన మంచి ఆరోగ్యానికి క్షేమాన్ని ఇవ్వండి. వృద్ధాప్యంలో ఉన్నటువంటి బిడ్డలకు కావలసినటువంటి ప్రతి విధమైనటువంటి అనారోగ్య పరిస్థితుల నుంచి మీరు దూరపరిచి సమృద్ధికరమైనటువంటి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో ప్రభా మిమ్మల్ని మంచి కీర్తనల ద్వారా స్తుతించిన మా కోయర్ బృందాన్ని దీవించండి. సంగీతాన్ని అందించిన మీ దాసుని కుటుంబాన్ని ఆశీర్వదించండి. మా సెక్షన్స్ను వారి పరిచర్యలు తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాను దేవా. మా సంఘ బిడ్డలు ఏ ప్రదేశంలో, రాష్ట్ర దేశ విదేశాల్లో ఉన్న మీ కృప వారితో ఉంచి సహాయం చేసి కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. విశేషంగా ఈ దినాన్ని జన్మదినం జరిపించుకునే బిడ్డలుంటే సంవత్సరం అనే దయ కిరీటం రెట్టింపైనటువంటి దీవెన ఆశీర్వాదములు వారితో ఉంచండి. మరి నియమ గురువారం దినాన హోలీ కమ్యూనియన్ కొరకై సిద్ధపడి వచ్చినటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ ఆరాధన ముగించుకుని మా బిడ్డలు వారి గృహాలకి తిరిగి వెళ్ళనేండుగా మీ క్షేమాన్ని ఇచ్చి రేపటి దినాన మహాశుక్రవారపు ఆరాధన అంతా కూడా మీ నామానికి మహిమకరంగా చేరే ఎల్లరికును దీవెనకరంగా ఉండినట్లు కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక దుష్టుడి నుండి మమ్మలను తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరమును నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగ చేయునుగాక. ఆమేన్. స్తోత్రార్పణ. స్వామి జీవాధిపతి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. విశేషముగా నా ప్రభా ఈ మహాశుక్రవారపు ఆరాధనలోనికి యావాది సంఘాన్ని మీరు తోడుకొని వచ్చిన విధానం కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. రావలసిన మా ప్రియులందరినీ కూడా తోడుకొని రండి. వచ్చిన మా స్వరాలతో మిమ్మల్ని కీర్తించడానికి, గణపరచడానికి సహాయం చేయండి. అలనాడు ప్రభా మీరు సర్వమానవాళి కోసం ఆకాశానికి భూమికి మధ్యలో కొయ్య మీద మీ ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి వేలాడిన దేవుడవు మా ప్రభా. సిలువలో మీరు పలికిన 7 మాటలన్నాయన ఈ దినాన ప్రభా మీ దాసులు మీ పక్షాన నిలిచి మాట్లాడనై ఉన్నటువంటి బిడ్డలను, వాక్యాన్ని చదివేవారిని, ప్రార్థించేవారిని మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. చేరే అల్లర్లను, భక్తులను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ యొక్క ఆరాధన ఆది నుండి అంతం వరకు ప్రభా మీకు మహిమకరంగా, చేరే అల్లర్లకు కూడా నాయన మరి దీవెనకరంగా ఉండునట్లు ఆరాధనను మలచమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. కీర్తనలు పాడాలని ఆసక్తి ఉన్నవారు 11 గంటల వరకు పాడవచ్చు. ఆ తర్వాత మనం ప్రోగ్రామ్ షీట్లో ఉన్న వేదావిధి ఆరాధనలోనికి మనం ప్రవేశిస్తాం.